పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రెజెంట్ మనం సనత్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆలయ ఆవరణలో మనకి 7 ప్రధాన ఆలయాలు అలాగే ఇంకా 7 ఉపాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం శ్రీ హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న శ్రీ సంతోషి మాత ఆలయానికి వచ్చాం. ఇక్కడ ఆలయ పూజారితో మాట్లాడి తెలుసుకుందాం. మనకి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య తొలగిపోయి సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ సమస్యలు తొలగిపోయి మనం సంతోషంగా ఉండాలంటే శ్రీ సంతోషి మాతని ఆరాధించాలి. మరి ఎలా ఆరాధించాలి, ఇక్కడికి భక్తులు ఎలా వస్తూ ఉంటారు, ఈ ఆలయంలో జరిగే ప్రధాన కార్యక్రమాల గురించి మనతో మరిన్ని విశేషాలు పంచుకోవడానికి ఆలయ పూజారి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఓం జయ దేవి సంతతాన్ధాత్రే జయ దేవ మాత ఖడ్గశూలాన్ధానం జయ దేవ శక్తే సామృతాపాత్రయుక్తే జయ దేవి సంతోషి రూపరాధ్య. మన ఆలయంలో అమ్మవారు సంతోషిమాత అమ్మవారు. ఈ అమ్మవారు పూజా విధానము ప్రతి శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనము అన్ని రకాల కష్టాలను విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవనాన్ని సాగించేటువంటి వెసులుబాటు ఉంటుంది. అమ్మవారు ముగ్గురి అమ్మవార్ల యొక్క అంశతో ఉద్భవించింది. ఎవరో పార్వతి, సరస్వతి, లక్ష్మీమాత ఈ ముగ్గురి యొక్క అంశతో అమ్మవారు శ్రావణ పౌర్ణమి రోజు ఉద్భవించడం జరుగుతుంది. అది అమ్మవారి యొక్క జన్మవృత్తాంత కథ చాలా విశిష్టంగా ఉంటుంది. ప్రతి శ్రావణ మాసంలో మనము అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రావణ పౌర్ణమి, దాన్ని రాఖీ పౌర్ణమి అని కూడా మనం పిలుస్తుంటాము. ఈ రోజున అమ్మవారికి విశేషంగా మనము 108 కలశాలతో విశేష అభిషేకము మరియు అమ్మవారికి పుష్పాలంకరణ కానీ ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా వ్రత కలశ పూజ సమేతంగా వ్రతోధ్యాపన కార్యక్రమాలు. ఎలాంటి కష్టాలుంటైనా సరే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండిగా తయారవుతున్నారు, సంతోషంగా లేదు, లేదా భార్యాభర్త మధ్య గొడవలు, పెళ్లి కావట్లేదు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పిల్లలు పెళ్లి కావట్లేదు, వాళ్ళ సంతానం కలగట్లేదని. మనకి అన్నీ కూడా సమకూరినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. జీవనం సంతోషంగా సాగాలి అంటే అమ్మవారి యొక్క విశిష్టత, అనుగ్రహం మనకి చాలా కావాలి. ఈ యొక్క అమ్మవారి పూజా విధానం చేయాలనుకున్నవారు ఏదైనా శుక్రవారం రోజున, చాలామంది ఆషాఢ మాసంలో చేయొద్దు, లేదా అమావాస్య రోజు చేయొద్దు, లేదా అష్టమి రోజు చేయొద్దు, ఇలాంటివన్నీ ఏవో చెప్తుంటారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి ముహూర్తాలు చూసుకోవాలి. మనం అల్పులుగా జన్మించాం కాబట్టి అమ్మవారి పూజ చేయాలి అనుకుంటే దీక్ష ఏ శుక్రవారం అయినా ఒక రోజున శుక్రవారం ఉదయాన్నే లేవటం, తలస్నానం చేసుకొని అమ్మ ఈ రోజు నుండి మండల వార దీక్ష, మండల వారం రోజు మనం చేస్తే 41 రోజులే, కానీ వారానికి ఒక రోజే మనం చేస్తాం కాబట్టి మండల వార దీక్ష, నీ యొక్క వ్రత దీక్ష మనం సంకల్పం చేసుకుంటున్నామని చెప్పేసి దీక్ష స్వీకరణ చేయాలి. మనం ఈ దీక్షా కార్యక్రమం చేసే విధానం ఏంటంటే వారం వారం మనం పులుపు తినకుండా ఉండాలి. ఖచ్చితంగా డబ్బులు దుబారా ఖర్చులు అంటే సినిమాలు కానీ షాపింగ్లు ఇలాంటివన్నీ కూడా, సినిమా ఖర్చులు దుబారా ఖర్చులు ఏమి కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎంత ప్రశాంతత అంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా కానీ వాళ్ళ విసుక్కోవద్దు, కసురుకోవద్దు. అది కూడా ముఖ్యమైన నియమం. ఈ 3 నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ మన శక్తి కొద్దీ అమ్మవారి పూజాక్రమాన్ని నిర్వహించుకోవడం. ఇక్కడ వారం వారం ప్రతి శుక్రవారం కూడా 9 గంటలకి కలశ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే వ్రతోధ్యాపన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు దీక్షా వారాలు అయిపోయాక ఆఖరి వారం రోజున ఉద్యాపన అనేది చేస్తారు. ఉద్యాపన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా అన్ని రకాల కష్టాలను విముక్తి కలిగి సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు మానవులందరూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అనుభవాలు, ఒకళ్ళైతే వారం వారం ప్రతి వారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని వారాలు అయ్యాక, అనుకున్న పని అయ్యాక ఇంకో పని కోసం కూడా వచ్చి చేసుకుంటున్నటువంటి వారు కూడా మన దగ్గర ఉంటూ ఉంటారు. ఈ యొక్క అమ్మవారి ఆలయము ఉండటం చాలా తక్కువ, చాలా అరుదు. అమ్మవారి యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనము, పూజా కార్యక్రమాలు, దీక్షలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. విన్నారు కదా, శ్రీ సంతోషి మాతని ఆరాధించడం వలన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, కష్టాలు తొలగిపోయి ఎంత సంతోషంగా ఉంటాము. అలాగే మనం ఏదైనా దీక్ష తీసుకొని ఆ దీక్షలో అవలంబించాల్సిన పద్ధతుల గురించి కూడా స్వామి వారు చాలా చక్కగా వివరించారు. మరి మీరు కూడా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా శ్రీ సంతోషి మాత ఆలయాన్ని సందర్శించి స్వామివారి సహాయ సహకారాలతో ఆ దీక్షను చేపట్టి మంచిగా ఉండేలాగా అమ్మవారిని కోరుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.